వెల్కమ్ టు ఓల్గా డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో ఎమ్మెల్యే హరీష్ రావు గారు కీలకంగా భేటీ అయ్యారు. ముఖ్యంగా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ గారితో హరీష్ రావు సమావేశమయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాల నేపథ్యంలో వీరి భేటీ అయితే ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చిన తర్వాత కేసీఆర్ గారితో వరుస భేటీలు అవుతున్న విషయం అయితే తెలిసిందే. ముఖ్యంగా ఈ భేటీతో ఈయన దాదాపు 4వ సారి ఆయన కేసీఆర్ గారితో భేటీ అయ్యారు హరీష్ రావు గారు. ముఖ్యంగా కాళేశ్వరం కమిషన్ ఈ వివాదం మీదనే కాకుండా కవిత వివాదం గురించి కూడా వీళ్ళు మాట్లాడుకున్నట్లయితే కీలకంగా తెలుస్తుంది. ముఖ్యంగా గత కొంతకాలంగా అంటే ఒక 2-3 రోజుల నుంచి అయితే కవిత వివాదం అయితే ముదురుతున్నది. బీఆర్ఎస్ అంతర్గతంగా ఉన్న కలహాల నేపథ్యంలోనే కవిత గారు బయటకు వచ్చి ఒక లేఖ రాయడము, అలాగే నిన్న మీడియాతో చిట్చాట్ చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే వీరు మాట్లాడుకున్నట్లయితే తెలుస్తుంది. అంతేకాకుండా కాళేశ్వరం కమిషన్ విషయంలో కేసీఆర్ గారితో పాటు హరీష్ రావు, ఈటల రాజేందర్ కూడా నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. జూన్ 6న కేసీఆర్ గారు కాళేశ్వరం కమిషన్ ముందు హాజరవుతారా లేరా అనేది కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆ తర్వాత హరీష్ రావు గారు భేటీ కానున్నారు. ఆ తర్వాత మన ఈటల రాజేందర్ గారు కూడా కాళేశ్వరం కమిషన్ ముందు అయితే హాజరు కానున్నారు. ముఖ్యంగా మేడిగడ్డ 7వ బ్యారియర్ లో మునిగిన ఏదైతే మనకు అవి మునిగాయని చెప్పేసి, అవి బీటలు వారినాయని చెప్పేసి కాళేశ్వరం కమిషన్ అయితే కొన్ని ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. మొత్తం నివేదిక పూర్తయిన తర్వాత మళ్ళీ వీరిని విచారించాలని చెప్పేసి అయితే ఆ నివేదికను పూర్తిగా వాయిదా వేస్తూ వీరి విచారణ తర్వాతనే పూర్తి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తుందని చెప్పేసి అయితే కాళేశ్వరం కమిషన్ అయితే పేర్కొంది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ గారితో హరీష్ రావు గారు భేటీ అనేది కీలకంగా మారింది. ముఖ్యంగా ఈ సమావేశంలో కాళేశ్వరం గురించే మాట్లాడారా లేదంటే కవిత వివాదం గురించి కూడా మాట్లాడారా అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది.